హాయ్ అండి అందరికీ. ఈరోజు సండే స్పెషల్ రొయ్యలు చిట్టి ముత్యాల రైస్ అండి ఈరోజు చేస్తున్నాను. దానికోసం ముందుగా ఆయిల్ పోసుకొని కుక్కర్లో దాంట్లో ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు ఎర్రగా వేగాక ఇక్కడ చూపించిన మసాలా సామాన్లు వేసండి. ఉల్లిపాయలు ఎర్రగా వేగాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాక అలా మసాలా సామాన్లు వేసుకొని దాని తర్వాత పచ్చిమిర్చి వేసి దాని తర్వాత మనం ఒలిసి పెట్టుకున్నామండి. 2 కేజీల రొయ్యలు మనకి కేజీ 100 గ్రాములు వచ్చాయి. ఒలిసాక పెద్ద సైజ్ అండి, 60 కౌంటు బాగుంటుంది. అలా వేసుకున్న తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటర్ వేసేయాలండి. వాటర్ వేసిన తర్వాత 2 గ్లాసుల రైస్ అండి. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు నీళ్ళు పోయాలి. ఇది కుక్కర్ కొలత అండి. ఈ కుక్కర్ కొలత ప్రకారం అలా వేసుకొని దాన్ని మనం మూత పెట్టేసుకోండి. ఈ టైంలోనే మనకు ఉప్పు కారం సరిపోతుందో చూసుకోండి. ఉప్పు సరిపోతే కొద్దిగా ఉప్పు వేసుకోండి, కారం సరిపోతే 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. వేసుకొని కుక్కర్ మూత తెచ్చి కరెక్ట్గా 3 విజిల్లు వేయించండి. 3 అంటే 3 విజిల్లు చాలా బాగుంటుందండి. చిట్టి ముత్యాల రైస్తో మనం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కంటే మాకేంటో ప్రాన్స్ బిర్యానీ బాగా నచ్చుద్దండి. కనుక మీరు కూడా ఒకసారి సింపుల్ అండి, చాలా స్పీడ్గా అయిపోద్ది కూడాను, అంత టైం కూడా తీసుకోదు, సింపుల్గా అయిపోద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సండే టైం అప్పుడు ఖాళీగా ఉంటారు కనుక మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. మాకు కూడా ఒక ఐడియా వస్తుంది కదండి మీరు చూస్తున్నట్టు. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా అలా చేసి ఒకసారి ట్రై చేయండి. మీరు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కంటే ప్రాన్స్ బిర్యానీ చాలా బాగుంటుందండి. సింపుల్ అండి, పెద్ద టైం కూడా తీసుకోదు. ఒక 5 నిమిషాల్లో మీకు మొత్తం రెడీ అయిపోద్ది. ఒక ఉడకబెట్టిన గుడ్డి ఎలాగ పెట్టుకుంటే పిల్లలకి తినడానికి మన హోటల్లో తినే స్టైల్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.